దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి బ్రతికి ఉన్నాడంటే, మాట్లాడుచున్నాడంటే, తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడంటే, చెల్లిస్తూ ఉన్నాడంటే అతనిలో జీవం ఉన్నదండి. ఆ మనుష్యునిలో జీవం ఉన్నది. మనలో జీవము, ప్రాణము ఉన్నది కాబట్టి మనము మాట్లాడుతూ ఉంటాము, చెల్లిస్తూ ఉంటాము, కదులుతూ ఉంటాము, మన పనులను మనం చేసుకుంటూ ఉంటాము. అదే జీవము లేకపోతే, ప్రాణం లేకపోతే ఈ బాడీ డెడ్ బాడీ అవుతుంది. ఎటువంటి చలనం ఉండదు. కొన్ని గంటల తర్వాత ఈ బాడీ డీకంపోజ్ అయిపోతుంది. తర్వాత ఇది పాడైపోతుంది అని మనకి సహజంగానే తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవం అనేది ఈ శరీరంలో కొంతవరకు మాత్రమే ఉంటుందండి. కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఈ మంటి శరీరంలో జీవం అనేది ఉంటుంది. ఈ ప్రాణము ఉన్నంత వరకే మనలో ఈ జీవం ఉంటుందండి. అయితే నిత్య జీవము ఉన్నది. నిత్య జీవమును మనుష్యుడు కనుగొనాలి. నిత్య జీవాన్ని మనుష్యుడు పొందుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసాడంటండి. దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడంట. దేవుడు మనకు ఆ జీవమును ఒక బహుమానముగా ఆయన మనల్ని ప్రేమించి ఆ నిత్య జీవమును మన కొరకు ఈ లోకమునకు పంపించాడంట. ఆ నిత్య జీవాన్ని మనము పొందుకొని నిత్యము మనము జీవించాలని, యుగ యుగాలు ప్రభువుతో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవము ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఉన్నదండి. ఏ మనుష్యుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, ఏ మనుష్యుడైతే ప్రభు వారిని తన హృదయంలోకి ఆహ్వానిస్తాడో, ఏ మనుష్యుడైతే యేసు ప్రభు వారి యందు నమ్మిక ఉంచి మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది దేవుని బిడ్డగా ముద్రించబడతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారండి. వారు నిత్య జీవానికి వారసులవుతారు. వారు నిత్య జీవానికి అర్హులవుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, రక్షించబడిన మీరు, నేను, మనమందరము నిత్య జీవానికి వారసులైన వారమే. ఆ నిత్య జీవాన్ని మన సొంతం చేసుకొని ఆ నిత్య జీవానికి హక్కుదారులమై ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామండి. ఇంకను ఈ ప్రపంచంలో, మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఇంకా ఈ నిత్య జీవాన్ని పొందుకోలేని వాళ్ళు అనేకులు ఉన్నారండి. వారికి తెలియక అజ్ఞానము చేత నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. దయచేసి గమనించండి. కొంతమందికి మీరు తెలియచేయండి. మీరు పొందుకున్నటువంటి నిత్య జీవాన్ని, మీరు సొంతం చేసుకున్నటువంటి ఈ నిత్య జీవాన్ని కనీసం ఒకరిద్దరికైనా తెలియచేసి ఆ నిత్య జీవానికి వారిని కూడా పాత్రులుగా మీరు చేయండి. అగ్నిలో నుంచి కొంతమందిని లాగినట్టు లాగి నిత్య జీవానికి వారిని హక్కుదారులుగా చేయటంలో మీ వంతు ప్రయాసం మీరు పడండి. సహోదరులారా, సహోదరులారా, మనమందరము నిత్య జీవానికి వారసులమయ్యాము. ఆ జీవము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ యేసు ప్రభు వారిని మనం సొంతం చేసుకున్నాం కాబట్టి ఈ విశ్వాసయాత్రలో ఆ నిత్య జీవం కలిగిన మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ జయిస్తూ ముందుకు వెళ్దాము. పరలోక రాజ్యంలో చేరి నిత్య జీవాన్ని సొంతం చేసుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.